సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ గురించి తెలియని వారు ఉండరు. ప్రభుత్వం మారిన తరువాత కొత్త సీఎంని ఇప్పటి వరకు కనీసం కలవని ఆమె గురువారం హఠాత్తుగా మంత్రి సీతక్క ఛాంబర్లో ప్రత్యక్షమయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగిన తర్వాత, కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సాంప్రదాయాన్ని పాటించి కొత్త ముఖ్యమంత్రికి అభినందనలు తెలపాల్సిన బాధ్యతను కూడా విస్మరించిన స్మితా సబర్వాల్ డిప్యుటేషన్ పే కేంద్ర సర్వీసులకు వెళ్లడానికి దరఖాస్తు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. తెలంగాణ క్యాడర్ ఐఏఎస్గా తాను రాష్ట్రంలోనే ఉంటానని స్మితా సబర్వాల్ స్పష్టత ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వంలో స్మితా సబర్వాల్ సీఎంఓలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు. రేవంత్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత స్మితా సబర్వాల్ రేవంత్ని కలవకపోవడమే కాదు, ఆయన ఇరిగేషన్ శాఖపై నిర్వహించిన సమీక్షకు కూడా డుమ్మా కొట్టారు. సీఎం రేవంత్ రెడ్డిని ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన స్మితా సబర్వాల్ మాత్రం ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకోలేదు. దీంతోనే ఆమె కేంద్ర సర్వీసులకు వెళ్తున్నారన్న వార్తలు వచ్చాయి. వాటిని ఖండించిన స్మితా సబర్వాల్ సీతక్క మంత్రిగా బాధ్యతలు స్వీకరించే సమయానికి ఆమె ఛాంబర్కు వచ్చారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీతక్కను అభినందించారు. పోనీ సీతక్క ఇరిగేషన్ మంత్రి కనుక స్మిత ఆ కార్యక్రమానికి హాజరయ్యారనుకునేందుకు లేదు. ఎందుకంటే సీతక్క మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి. దీంతో సీఎంని కలవకుండా ముఖం చాటేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిని కలిసి అభినందనలు తెలపడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.